గాజువాక 86వ వార్డు కూర్మన్నపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వార్డ్ అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం దువ్వాడ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. కుటుంబాన్ని వదులుకొని ఆంధ్ర ప్రజల కోసం ప్రతి క్షణం అనుక్షణం కష్టపడుతున్నారు. అలాంటి చంద్రబాబు గురించి వాడొస్తాడా ఆడమ్మ మొగుడు వస్తాడా అన్నాడు. అది సభ్య సమాజం తలదించుకునే మాట. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిన్న ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మీద కలత చెంది అభిమానులు రోడ్డెక్కారు. చాలా బాధాకరం. ఒక గౌరవమైన కుటుంబంలో ఒకసారి తప్పు చేసి శాసనసభలో ఒక తల్లిని అవమానిస్తే ప్రజలు గుణపాఠం చెప్పి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేసినా మీలో మార్పు రాకపోగా మళ్ళీ అదే పద్ధతిలో సైకో డైరెక్షన్లో కొంతమంది ఆయన దగ్గర మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, పదవులు ఇచ్చిన నాయకులు ఎంగిలి బిస్కెట్లకి అలవాటు పడి ఈరోజు దారుణంగా మాట్లాడుతున్నారు. చరిత్ర చూస్తుంది. రామారావు గారు పిల్లల కింద క్రమశిక్షణతో నాయకుల్ని తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పచెప్పింది క్రమశిక్షణతో. ఆ క్రమశిక్షణే ఈ రోజు మీరు ఎన్ని తిట్టినా మేము కార్యకర్తలుగా మా నాయకుడు చెప్పిన దాని సహనాన్ని పరీక్షిస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ రారా, ఎక్కడికి రమ్మంటావో వస్తాం, దమ్ముంటే ఎదుర్కో. గాలి లంజా కొడుకు మాటలు మాట్లాడి మా నాయకుడిని నువ్వు అనరాని మాటలు అన్నావు. లంజా కొడుక, నువ్వు పుట్టింది లంజల కులంలోనా, ఏ కులంలోనూ నేను అడుగుతున్నా. మాకు సంస్కారం అడ్డం వచ్చింది మీకు తిడటానికి కూడా, కానీ మా కడుపు మండిపోతుంది. మా నాయకులు సహనంతో మాట్లాడమన్నారు. మా నాయకుడిని, గౌరవమైన కుటుంబాలని రోడ్డును పడేసి తిడుతుంటే మేము మా నాయకులు చెప్పినా మేము వినే పరిస్థితుల్లో లేము. నువ్వు దొంగనా కొడుకువి. ఇవాళ ఒక మహాపాపం నిజమని తేల్చి చెప్పినాక మీరు దాన్ని డైవర్ట్ చేయటానికి జోగి రమేష్ లిక్కర్ సామ్రాజ్యంలో లిక్కర్ వ్యాపారం చేసి లిక్కర్లో కల్తీ మద్యం అమ్మి వేల మందిని చచ్చిపోయేటట్టు చేశారు. ఈ రోజు లడ్డూలో కల్తీ చేశారు. ఇవాళ మీ మనసుల్లో కూడా విషయం నాటి తిట్టిస్తున్నారు. దమ్ముంటే మీ కార్యకర్తలైనా మీ సైన్యాన్ని తీసుకురండి. మా తెలుగుదేశం పార్టీ రామారావు ఇచ్చిన సైన్యం, చంద్రబాబు నాయుడు విచ్చతో మేము వస్తాం. ఈ రోజు మాకు అంతకంటే ముందు రాష్ట్ర అధ్యక్షులు గారు చాలా సహనం నేర్పుతున్నారు. ఆ సహనంతో కొంత ఆగుతున్నాం. కానీ ఈ రోజు నుంచి ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని తరిమి కొడతాం.